తినకూడదు కృష్ణ. నేనేం తప్పు చేయలేదమ్మా. ఏది నీ తప్పు కాదు. వీడికి ఆరోగ్యం బాలేదు, తినొద్దని అప్పుడే చెప్పాను. ఏమి తినొద్దన్నావు? మట్టిని. ఏమిటి కృష్ణయ్య, మందు తిన్నావా? అబద్ధం చెప్తున్నాడు, మీరే చూడండి. ఏమిటి పుచ్చుకున్న కృష్ణయ్య, మీ అన్నయ్య ఎంత విచారిస్తున్నాడో చూడు. నువ్వెందుకయ్యా మందు తిన్నావు? నిజంగానే కృష్ణుడు మందు తిన్నాడా బలరాం? అవునమ్మా. తను చేశాడో లేదో తెలుసుకోవడానికి ఒక మార్గం ఉంది. సరే కృష్ణయ్య, నువ్వు మందు తిన్నావో లేదో తెలుసుకుంటాను. ఒకసారి నోరు తెరువు నాన్నా. మీరు చూస్తున్నది కల్లా నిజమా? యశోదా, కృష్ణుడి మాయల్లో ఏదో చూసి భయపడ్డారు. వాడు మట్టి తిన్నాడు నాన్న. కృష్ణయ్య నోటిలో నేను ఈ లోకాన్నే చూశాను. సూర్యుడు, గ్రహాలు, సముద్రం, పర్వతాలు ఈ వాడి నోట్లో చూశాను. నాకెంతో ఆశ్చర్యంగా ఉంది ప్రభు. ఏమీ లేదు, నీ మనసు ప్రశాంతంగానే ఉంది. నీకింకా అర్థం కాలేదా? కృష్ణుడు సామాన్యుడు కాదు. కానీ వాడి నోటిలో అందరూ చూసిందే నువ్వు కూడా చూసావు. కృష్ణుడు చేసిన ఎన్నో అద్భుతాల్లో ఇది కూడా ఒకటి యశోదా. ఆ పళ్ళ వ్యాపారిని ఏం చేశాడో మర్చిపోయావా? పళ్ళండి, పళ్ళు. బృందావనం తోటలోంచి తీసుకొచ్చిన పళ్ళండి, పళ్ళు. పళ్ళమ్మా. ఈ ఫలం ఎంతో నిజంగా రుచిగా ఉంటుంది. ఈ బుట్ట నిండా ధాన్యం ఇస్తాను. నువ్విచ్చిన మామిడి పండ్లకి ఇవి సరిపోతాయా? అది చాలు మహారాజా, మీది చాలా ఉదారమైన మనస్సు. నాకు పండ్లు కావాలి. చెడవుకు చిన్ని కృష్ణ, నేనిచ్చిన పళ్ళకి ఇవి చాలు కృష్ణ. ఎలా ఇలా అయ్యింది? ఇది విష్ణువు ఆశీర్వాదమే. కానీ అది విష్ణు ఆశీర్వాదం కాదు. నీకింకా అర్థం కాలేదా యశోదా? అది కృష్ణుడి మహిమ. కానీ ఇదెలా సాధ్యం? వాడి చిన్ని నోట్లో లోకం మొత్తాన్ని చూడగలుగుతున్నామే. నిజంగా వింతగా ఉంది.